వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని ఎందుకంటారో తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయట కదా, నాకు ఒక గోవునివ్వగలరా అని అడుగుతారు. అందుకు ఆ ముని, గోవునివ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అని అంటారు. కాబట్టి మీరు మీ భార్యను తీసుకుని రండి అంటారు. అలానే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వెనుకకు వెళ్ళిపోతారు. సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. కానీ ముని ఆశ్రమంలో ఉండరు, తన శిష్యులు ఉంటారు. శ్రీనివాసుడు ఇలా అంటారు, మీ గురువుగారు గోవునిస్తానని మాట ఇచ్చారు. అతను నన్ను నా సతీమణిని రమ్మని చెప్పారు. ఇదిగో నా భార్య పద్మావతీదేవి. ఇప్పుడు మీరు నాకు గోవునివ్వగలరా అని అడుగుతారు. మా గురువుగారు లేనిదే గోవునివ్వడం కుదరదు అని చెప్తారు శిష్యులు. దానితో వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి కొండవైపు గబగబా వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి ముని వస్తారు. విషయం తెలుసుకుని ఆ ముని గోవుని తీసుకుని వెంటనే వెంకటేశ్వర స్వామి వెనకాలే వెళ్ళి, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అందుకే అప్పటి నుంచి కూడా గోవిందా గోవిందా అని అంటారు. అందరూ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని గోవిందా గోవిందా అని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుషిక క్రియేషన్స్. థ్యాంక్ యూ.